హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్లఫీ ఆమ్లెట్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే ఆమ్లెట్ బోర్ కొడితే ఇలా ఫ్లఫీ ఆమ్లెట్ని చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. సాఫ్ట్గా, స్పాంజీగా చాలా బాగా వస్తుంది. మరి ఈ ఫ్లఫీ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే ఒక 4 గుడ్లను తీసుకోవాలి. ఈ ఎగ్స్ని పగలగొట్టి ఎల్లో ఇంకా వైట్ పార్ట్ని సపరేట్ చేసి బౌల్లో వేసుకోండి. ఇలా 4 ఎగ్స్ని కూడా ఎల్లో ఇంకా వైట్ పార్ట్ని కూడా సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఈ ఎగ్ మిక్చర్ని బీట్ చేసుకోవాలి. బీట్ చేయడానికి మీరు విస్కర్తో అయినా చేయొచ్చు, లేదంటే బీటర్తో అయినా చేయొచ్చు. బీటర్తో అయితే మనకు త్వరగా అయిపోతుంది అన్నమాట. విస్కర్తో అయితే ఒక 5-6 నిమిషాల పాటు కలుపుతూ ఉన్నామంటే సేమ్ మనం బీటర్తో బీట్ చేస్తే ఎలా అయితే వస్తుందో విస్కర్తో కూడా విస్క్ చేసినా కూడా ఇలా ఫోమ్ ఫామ్లోకి అయితే వస్తుంది. ఇలా ఎగ్ వైట్ని బీట్ చేసుకున్న తర్వాత ఎగ్ ఎల్లోని కూడా విస్క్ చేసి తీసుకుందాము. దీన్ని బాగా కలపాల్సిన పని లేదు, 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ని ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ ఎల్లోని వేసుకోండి. ఫస్ట్ ఇలా మనం ఎగ్ ఎల్లోని వేసుకోవడం వల్ల టర్న్ చేసేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. దీనిపైన చిటికెడంతా ఉప్పుని ఇంకా కారాన్ని స్ప్రింకిల్ చేసుకోండి. తర్వాత బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ని వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన కూడా కొంచెం ఉప్పుని ఇంకా కారాన్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి రెండో వైపుకి టర్న్ చేసుకుందాము. రెండో వైపుకు కూడా 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా బాగా కుక్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకోవడమే. సో అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే ఆమ్లెట్ లాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఫ్లఫీ ఆమ్లెట్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.